Morning and day. This is S. Ramarao, post graduation teacher in English from AB Model Schools. Just I would like to share my knowledge to the learners who wants to develop English and the English grammar and spoken English. So I am making these videos to you for the sake of only service motto. So please subscribe my channel Ramarao Sir English Classes. That is the YouTube address. Now I am teaching the grammar point tenses. Already some videos are put in my channel. So tenses lo simple present tense. So when do we simple present tense? What is the structure of simple present tense? And what are the examples of simple present tense? సో అవి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అవి నేర్చుకున్న తర్వాత మనం నిజ జీవితంలో వాడడానికి ఉపయోగపడతాయి. ఈ ఫస్ట్ గ్రామర్ ఆ పాయింట్స్ ఎప్పుడు ఉపయోగిస్తామని తెలుసుకునేది నేర్చుకున్న తర్వాతే మనం అది అప్లై చేయగలుగుతాం అన్నమాట. సీ ద బోట్. సో tenses, we are learning tenses. In that present tense is the first tense. Already I explained. A simple present tense. Simple present tense. The simple present tense is used to express habitual action. అలవాటు పూర్వకంగా వాడే అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద 5 ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. ఫస్ట్, ఐ గెట్ అప్ ఎవ్రీ డే అట్ 5 o'clock. నేను ప్రతిరోజు 5 గంటలకి మేల్కొంటాను. ఇట్స్ మై హ్యాబిట్. గెట్ గాట్ అనేది 3 రూపాయలను. V1 అడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రెండోది, వీ గో టు స్కూల్ బై బస్. మనం ఎలా వెళ్తాం స్కూల్కి? బస్లో వెళ్తాము. ఇట్స్ ఆల్సో అవర్ హ్యాబిచువల్ యాక్షన్, అలవాటు పూర్వకంగా జరిగేది. థర్డ్ వన్, యూ డోంట్ లైక్ స్వీట్స్ అంటే అది నీ అలవాటు. ఇక్కడ నెగిటివ్ వాడాం. అదే యూ లైక్ స్వీట్స్ అంటే పాజిటివ్, యూ డోంట్ లైక్ స్వీట్స్ అంటే నెగిటివ్. ఆల్రెడీ డూ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, డూ ప్లస్ నాట్ పెట్టి V1 పెడితే నెగిటివ్ వస్తుందని. అంటే నీకు స్వీట్లు ఇష్టం ఉండవు. జాన్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. జాన్ ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాడు, అతని అలవాటు అది. నెక్స్ట్, ఫిఫ్త్, మై వాచ్ కీప్స్ గుడ్ టైమ్. సో వాచ్ ఏం చేస్తుంది? దాని ధర్మం అది వహిస్తుంది, మంచి టైం ఉంటుంది. ఆల్ దీస్ 5 ఎగ్జాంపుల్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్. సో ఈ ఫస్ట్ పాయింట్ పెట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనం హ్యాబిచువల్ యాక్షన్స్ ఏదైనా సరే సింపుల్ ప్రెజెంట్స్ ఈ స్ట్రక్చర్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఇస్తాను. ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకుంటారు, స్ట్రక్చర్ ఇస్తాను. రెండో పాయింట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. అంటే విశ్వ సత్యాలు అని ఒకటి వచ్చు, అది నిత్యం జరిగే సత్యాలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అంటే నిత్యం జరిగే సత్యాలు ఏముంటాయి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. పడమట అస్తమిస్తాడు అని చెప్పడానికి అవి యూనివర్సల్. స్టార్స్ షైన్ అట్ నైట్, ఇన్ ద నైట్ ఆర్ అట్ నైట్ అంటే అలాగా. ద మూన్ షైన్స్ ఇన్ ద స్కై. ఇలాంటివన్నీ కూడా మనం నిత్య సత్యాలుగా చెప్పవచ్చు. హనీ స్వీట్, SWEET స్వీట్, తీయగా ఉంటుంది. తేనె తీయగా ఉంటుంది, సహజం. ఓకే. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం ఏం చేస్తుంది? ధైర్యవంతుల్లో వరేస్తుంది, పిరికి వాళ్ళు కాదు. అంటే ఈ విధంగా ఈ వెర్బ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. అయితే మనము ఒక దగ్గర చూస్తాం నెగిటివ్ వస్తుంది, ఒక దగ్గర ES వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా ముందు మీకు అర్థమవుతాయి. థర్డ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ ఫిక్స్డ్ టైం టేబుల్. అంటే ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నది జరిగేదన్నీ కూడా దీంతోటే మన ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పచ్చు.
ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ చెప్పడం అనేది ఇదే ఉంటుంది. అంటే ముందుగా ప్లాన్ అయినవి ఫిక్స్ అయినవి, లైక్ క్రికెట్ మ్యాచ్లో చూడండి ట్రైన్ విడిచిపెట్టాలో లేకపోతే ఏరోప్లేన్ విడిచిపెట్టాలో ఎక్కువగా ఇది వస్తుంది. ద మ్యాచ్ స్టార్ట్ అట్ 9 o'clock. మ్యాచ్ 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ టైం అనేది ఊహించుకోండి. అంటే ద కమింగ్ టైం అనేది అంటుంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ చూపించడం అంటారు ఇది. అయితే స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. ద ట్రైన్ లీవ్స్ అట్ 5 o'clock. ఇప్పుడు టైం ఎంత అనేది మనకే తెలుసు స్పీకర్కి, కానీ అక్కడ తెలీదు. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, దాన్ని మళ్ళీ బోర్డు మీద రాసిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఉంటాను. రైట్. నెక్స్ట్ పాయింట్, ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ కోడ్స్. ఉదాహరణలన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇవన్నీ కూడా కోడ్స్ అన్నీ కూడా ఆల్వేస్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రాక్టీస్ థర్డ్ పర్సన్ సింగులర్, మేక్కి ఎస్ యాడ్ చేస్తాం, మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటే నిదానమే ప్రధానం అని చెప్తుంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో అలా కోడ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అనమాట. దీని స్ట్రక్చర్ ఓవరాల్గా గమనించినట్టయితే స్ట్రక్చర్ ఏముంటుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 అనమాట. V1 అంటే ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్స్. ఇది స్ట్రక్చర్. అంటే ఏంటి, ముందు సబ్జెక్ట్ ఉంటుంది, మనకు తెలుసు కదా. సబ్జెక్ట్లు అంటే నౌన్స్ లేదా ప్రొనౌన్స్ వస్తాయి సబ్జెక్ట్గా. అది అంటే నౌన్స్ అంటే నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సీత ఉంది కదా, నేమ్, ఇది నౌన్ అంటాం. మరి ప్రొనౌన్ ఏంటి, మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్లు ఉన్నాయి కదా 7, అవి అయినా సరే సబ్జెక్ట్ అవుతాయి. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏంటి, V1 మనం పెడితేనే అది ఫస్ట్ ఫామ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్, వాచ్డ్. అలాగా గో వెంట్ గాన్, అందులో ఫస్ట్ ఫామ్. లవ్డ్. లవ్ చూడండి, వీ లవ్ ఇండియా. అది ఏంటిది, అది యూనివర్సల్ ట్రూత్. మనం అందరూ మన దేశాన్ని ప్రేమిస్తున్నాము, వీ లవ్. చూడండి, ఇది స్ట్రక్చర్ ఎక్కడ తీసామనుకోండి, స్ట్రక్చర్ ఉంటుంది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. అదర్స్ అనేది ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటి, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు, క్రికెట్ మ్యాచ్, ఆబ్జెక్టు, ఆన్ టీవీ, అదర్స్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇది అంటామన్నమాట. మనం ఎలా కొడితే ఇది స్ట్రక్చర్ పెడదీయడం, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు, అదర్స్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదర్స్ అంటాం అన్నమాట. ఈ స్ట్రక్చర్లోనే ఉంటుంది. నెక్స్ట్ మూడో సెంటెన్స్ చూడండి, యూ అగ్రీ విత్ మీ. అంటే నువ్వు ప్రతిదీ నాతో ఏకీభవిస్తావు, అది నీ అలవాటు. అదే సబ్జెక్టు, చూడండి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు, విత్ మీ అక్కడ ఆబ్జెక్టు. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, మై మదర్ కుక్స్ ఫుడ్ వెల్. మా అమ్మ వంట బాగా చేస్తుంది, సహజం. ఓకే, మై మదర్ ఈజ్ ద సబ్జెక్టు, కుక్స్ V1. అంటే థర్డ్ పర్సన్ ఉన్నది కదా, హీ షీట్లకి ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ షీ ఇట్లు. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవి సింగులర్గా మనం కన్సిడర్ చేస్తాం. దీనికి ఏంటంటే జనరల్గా ఎస్ యాడ్ అవుతుంది వర్బ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అని ఉందనుకోండి, ప్లేస్ అని యాడ్ అవుతుంది. అలా గో అని ఉందనుకోండి, ఈఎస్ యాడ్ అవుతుంది. అంటే ఒక నోట్ అని మనం చెప్పుకోవచ్చు. జనరల్గా ఓతో, ఎక్స్తో, ఎస్ఎస్తో, సిహెచ్తో, దీంతో యాడ్ అయ్యేది ఈఎస్ యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఏంటది జనరల్గా దేంతో అవుతుందంటే ఎస్, దానికి ఓ, ఎక్స్, ఎస్హెచ్ కూడా, ఎస్హెచ్ దానికోసం వెళ్ళాను. ఎస్హెచ్, ఎక్స్ వీటితో ఈ ఓన్లీ ఓ అంటే గోలో చూడండి, ఈ గోతో ఓ ఎండ్ అయింది కాబట్టి ఎస్. అక్కడెక్కడ మనం చెప్పాం, జాన్ గోస్ టు, ఇందాక ఎగ్జాంపుల్లో జాన్ గోస్ టు చర్చ్, ఎవరి సండే అని చెప్పాం. ఎక్స్, ఈ ఎక్స్తో వర్బ్ చివరి ఎండ్ అయితే మనకి ఇది వస్తుంది అనమాట, ఈఎస్ వస్తుంది. ఓకే, జనరల్గా మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ఎస్ యాడ్ అవుతుంది, ఓన్లీ 5 కేసెస్లోనే మనకి ఈఎస్ యాడ్ అవుతుంది. లైక్ గోస్, ఎస్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్, అది ఈఎస్. ఇలా క్లాస్కి క్లాసెస్. అలా నెక్స్ట్ సిహెచ్, క్యాచెస్, క్యాచెస్, ఈఏటిసిహెచ్, క్యాచెస్, ఈఎస్ యాడ్ అవుతుంది.
అలా అంటే ఓన్లీ ఆ 5 కేసెస్లోనే మనకి ఈఎస్ యాడ్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ దే ప్లే క్రికెట్, దే ఈజ్ ద సబ్జెక్ట్, ప్లే ఈజ్ ద V1, క్రికెట్ ఆబ్జెక్ట్, వెల్ అనేది అదర్స్లో వస్తుంది. సీత సింగ్స్, సీత సబ్జెక్ట్, సింగ్స్ చూడండి థర్డ్ పర్సన్ సింగులర్, సింగ్ బాగా పాడుతుంది, ఎస్ యాడ్ అయింది. సాంగ్స్ ఆబ్జెక్ట్, వెల్ అనేది అదర్స్ అనమాట. ఈ విధంగా మనము ఈ ఈ 5 or 6 రూల్స్ స్ట్రక్చరు ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా మునిగించినట్టయితే, బాగా అండర్స్టాండింగ్ చేసినట్టయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం దీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు అది, ఎస్పెషలీ దీస్ వీడియోస్ ఆర్ మేకింగ్ ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 9th and 10th ఫర్ ఇంటర్మీడియట్. సో దట్ ముందు ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తుంది. దీని టైటిల్ ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్. మీకు టెన్సెస్ ఇంట్రడక్షన్లో చెప్పాను, దీన్ని వెర్బ్ ఫార్మ్స్ అంటారు. వెర్బ్ అనేక ఫార్మ్స్ రూపం, అనేక టెన్సెస్లో అనేక రకంగా దీన్ని ఎంచుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని వెర్బ్ ఫార్మ్స్ అంటారు. ఈ వెర్బ్ ఫార్మ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో చూసిన తర్వాత స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి బోర్డు వైపు నేను కొన్ని ఎగ్జామినేషన్లో ఈవెన్ 9th 10th ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు 10th వాళ్ళకి 2 మార్క్స్ ఉన్నాయి, 4 బిట్స్ కింద ఇస్తున్నాడు. అలాగే 9thలో కూడా ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి 10th వాళ్ళకి 4 బిట్స్ ఈ విధంగా ఇస్తున్నాడు అనమాట. దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్ అంటాడు. మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేసాం కాబట్టి దాని మీద మనం ప్రాక్టీస్ ఇచ్చాం అనమాట. జనరల్గా 12 టెన్స్లు చేసాక యాక్టివేసివ్ ప్యాసివైజ్ చేసాక ఫామ్స్ అనేవి పెరిగిపోతాయి. దాదాపుగా 20 వెర్బ్ ఫామ్, ఒక వెర్బ్ 20 ఫామ్స్గా మనకి మార్పు చెందుతాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఈచ్ టెన్స్ మనం ఈ విధంగా కమాండింగ్ తీసుకుంటేనే, ఒక్కొక్క దాని మీద కమాండింగ్ చేసుకుంటేనే ఓవరాల్గా అలా అడుగుతాడు. 20 రకాలుగా అడుగుతాడు. సో ఏంటి 20 రకాలు, ఈ 12 టెన్స్లో. తర్వాత వచ్చేసరికి ప్యాసివైస్లో కూడా మనకి ప్యాసివైస్లో కూడా ఒక 2 ఆటలు ఉండవు కానీ ఒక 10, ఈ 12 ఆ 2 20 రకాలుగా ఒక వెర్బు ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం చూడాలి. ఎలా అర్థం చేసుకోవాలి, వెర్బ్ ఫామ్ అంటే చెప్పాడు కదా, అంటే ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటే స్ట్రక్చర్ తెలిసిపోతుంది మనకి. అయితే థర్డ్ పర్సన్ సింగులర్ ఎస్ పెట్టాలి, ఈఎస్ పెట్టాలి అనేదే మనం చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినప్పుడు జాన్ డాష్ బ్రాకెట్లో క్లూ వర్డ్ ఇస్తాడు. ఇది బ్లాంక్ పక్కన పెట్టవచ్చు, లేకపోతే చివరైనా పెట్టచ్చు. జాన్ టు చర్చ్ ఎవ్రీ సండే. మీకు ఇందాకే చెప్పాము, జాన్కు ఉన్నటువంటి ఇది ఒక హ్యాబిచువల్ యాక్షన్. ఆల్రెడీ ఒక రూల్ చెప్పాను కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్ అని చెప్పాను కదా. అప్పుడు ఎవ్రీ సండే అంటే ఇది ఎవ్రీ అడ్వర్బ్ ఆఫ్ టైం అనమాట. ఇది అడ్వర్బ్ ఆఫ్ టైము. ఇప్పుడు కూడా వెర్బ్ గురించి చెప్పేదే అడ్వర్బ్. ఇక్కడ గో అనేది ఉంది కాబట్టి దాని గురించి చెప్పేదే అడ్వర్బ్ అనమాట. ఎవ్రీ సండే ఇది హ్యాబిచువల్ యాక్షన్. ఈ విధంగా మనము క్లూ వర్డ్స్ పెట్టుకోవాలి. అప్పుడు జాన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ గో ఇందాక చెప్పాం కదా, ఓతో ఎండ్ అయితే ఈఎస్ వస్తుంది. ఆ విధంగా ఈఎస్ ఫామ్ అయింది అనమాట. అప్పుడు గోస్ అయింది, గో బికమ్స్ గోస్. ఆ ఫామ్ అలాగే అయింది అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ సింగులర్, వర్బ్ సింగులర్. జాన్ గోస్. ఈ విధంగా మనం మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ గోస్ అని పెడితే చాలు. అంతా నీడ్ నాట్ రైట్, అంతా రాయాల్సిన లేదు బ్లాంక్. ఇప్పుడు ఇంటర్మీడియట్కి అయితే 5 బిట్స్ ఉంటాయి, 5 బ్లాంక్స్ ఉంటాయి. అలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద సన్ డాష్ బ్రాకెట్లో క్లూ వర్డ్ ఇస్తాడు. క్లూ వర్డ్ ఏంటంటే రైజ్ అంటే రైజ్, రోజ్, రైజ్ అని 3 ఫార్మ్స్ కూడా తెలియాలి. అంటే మనం ఒక క్లాసులో అన్నీ కవర్ చేయలేము. సో ఇక్కడ ఏంటి, సన్ థర్డ్ పర్సన్ సింగులర్, సన్ రైజెస్. రైజ్ పక్కన ఎస్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఎస్, ఇక్కడ ఎందుకు ఈఎస్ అంటే మీకు ఎంత చెప్పాను 5 కేసెస్లో. ఆ 5 కేసెస్లో ఈఎస్ అవుతుంది. తర్వాత ఓన్లీ మ్యాక్సిమం కేసెస్లో ఎస్ అవుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ మనం ఏం చేస్తాం, రైజెస్ అని పెడేస్తే చాలు మనకి ఎగ్జామినేషన్. థర్డ్ వన్ అని డాష్ బి ఫామ్. మీకు బి ఫామ్ లిస్ట్ ఇచ్చాను కదా, బి ఫామ్ లిస్ట్లో మనం ఏం నేర్చుకున్నాం, బి అంటే అర్థమేంటి, ఈజీ, యామ్, ఆరో. అర్థం ఫస్ట్ వారు మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందే క్లూ ఇచ్చాం. అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏమొస్తుంది, ఈజ్ పెట్టాలి. సో ఆ విధంగా థర్డ్ వన్ ఆన్సర్ ఏంటంటే ఈజ్. ఓకే, ఇక రాణి డాష్ బ్రాకెట్లో క్లూ వర్డ్ ఏంటి, సింగ్, పాడడం.
సాంగ్స్ వెల్ అంటే అదండి తన సహజత్వం లేదా హ్యాబిట్ వెల్ ఎవరు ఆల్వేజ్ జనరల్లీ ఇలాంటి కొన్ని క్లూ వర్డ్స్ యాడ్వర్బ్స్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయని తెలియాలి. రాణి సింగ్ అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది థర్డ్ పర్సన్ కాబట్టి సింగ్స్. ఇది బ్లాంక్లో నింపితే అలాగా ఆన్సర్ షీట్లో అప్లై చేస్తే సింగ్స్. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మై వాచ్ డాష్ కీప్ గుడ్ టైమ్ ఆల్వేస్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైము. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నట్టయితే ఇది తెలుస్తుంది. మా కీప్ ఉంచడం నా వాచ్ ఇప్పుడు కూడా కరెక్ట్గా పనిచేస్తుంది కరెక్ట్గా టైం చెప్తుంది అని అర్థం. ఇక్కడ ఆల్వేస్ చూడండి ఎల్లప్పుడు ఎప్పుడు చెప్తుంది ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి అది ఎల్లప్పుడు అది యూనివర్సల్ ట్రూత్గా చెప్పవచ్చు హ్యాబిచువల్గా చెప్పవచ్చు అదొకటి. సో ఇక్కడ కీప్స్ ఎందుకంటే వాచ్ కాబట్టి కీప్స్ ఎస్ పెట్టడం తేడా వచ్చింది అనుకోండి అంతే బిట్టిపోయినట్టే మ్యాథ్స్ లాగా పడుతుంది. 5వ బిట్ ఆన్సర్ ఏంటి కీప్స్. ఈ విధంగా ఆన్సర్ షీట్లో మనం ఆన్సర్ రాయాలి. సిక్స్త్ వన్ ఐ డాష్ బ్రాకెట్ లైక్ స్వీట్స్. మీకు చెప్పాం కదా లైక్ ఐకి లైకే వస్తుంది ఓన్లీ థర్డ్ పర్సనే ఎస్ చేస్తుంది కానీ సబ్జెక్ట్ చూడండి సింగులర్ అయితే వెర్బ్ కూడా సబ్జెక్ట్ ఐకి లైక్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ సింగులర్ వచ్చింది. సో లైక్ ఐ లైక్ స్వీట్స్ ఆర్ అది లైక్ అని అలా యాస్టీస్కి వచ్చేస్తుంది. ఐ లైక్ స్వీట్స్ ఐ డోంట్ లైక్ స్వీట్స్ నెగిటివ్ చెప్తే. ఇక లాస్ట్ వన్ చూడండి ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ రెస్పెక్ట్ గౌరవిస్తాడు ఉమెన్ స్త్రీకి గౌరవిస్తాడు నా స్నేహితుడు రెస్పెక్ట్స్ అది ఎస్ యాడ్ అవుతుంది రెస్పెక్ట్స్ RESPECTS రెస్పెక్ట్స్. ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్గా 5 బిట్స్కి మనం అనేక టెన్సెస్ల మీద వస్తాయి. ఆ టెన్స్ల మీద మనం జాగ్రత్త చూసుకొని ఎలాగంటే ఈచ్ టెన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ డు వీ యూజ్ ఆల్ దీస్ టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా వెన్ డు యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక 4 or 5 కేసెస్ చెప్పాం. ఇంకా ఎక్కువ చెప్తారు కానీ ఇప్పుడు కోర్ట్స్ మీద రాలేదు అలాంటి వాటి మీద బిట్లు ఇవ్వడం. జనరల్గా యూనివర్సల్ ట్రూత్ హ్యాబిచువల్ మీద ఇస్తాడు. అంచేత మనం ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ వరకు అయిపోయింది అన్నీ ఇందులో స్పోకెన్ కూడా చెప్పి ఇంకో క్లమ్జీగా ఉంటుంది. ముందు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ పిల్లలు చెప్పిన తర్వాత స్పోకెన్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే మీకు నా వీడియోలు చూడండి నచ్చితే షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పిల్లలందరికీ నేర్చుకునేలాగా చూడండి. అంతే నా ఉద్దేశం ఏంటంటే ఒక మనకు తెలిసిన సబ్జెక్ట్ 10 మంది పంచాలన్న ఒక మోటో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.